నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా శ్రీ పరాభవనామ నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభకరం కావాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రగతి పథంలో ముందుకు సాగాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నూతన తెలుగు సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా గురువారం శ్రీ పరశురామ వారిని ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ గ్రామ దేవత బలశురామ వారి జాతర మహోత్సవంలో ఈ సంవత్సరం ఉగాది పండుగ ప్రత్యేక శోభను సంతరించుకుందన్నారు. 12 సంవత్సరాల తర్వాత ఈ జాతర నిర్వహించే మహాభాగ్యాన్ని అమ్మవారు తనకు కల్పించారని, ప్రతి ఒక్కరూ జాతరలో పాల్గొని బలశురామ వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రభుత్వాలు మారిన అధికారంలో ఎవరున్నా జాతర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆయన అన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు జాతర నిర్వహించి అమ్మవారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం సుభిక్షంగా ఉండే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. తాడేపల్లిగూడెంలో ఎవరింటి వివాహం జరిగినా ముందుగా గ్రామదేవత బలశురామ వారికి చలిమిడి పానకాలు సమర్పించిన తర్వాతే వివాహం జరగడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయమన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా అమ్మవారి ఆలయం ఎలాంటి అభివృద్ధి లేకుండా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. 40 సంవత్సరాల తర్వాత మొదటిసారి తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో జాతర నిర్వహించామని, మళ్లీ ఇప్పుడు నిర్వహించే అవకాశం అమ్మవారు తనకు కల్పించారన్నారు. జాతర సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం భగత్ సింగ్ కాలనీ, టిట్కో గృహాలు, కొమ్ముగూడెం, వెంకటరామనగూడెం, పెంటపాడు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, చేపల రమేష్, మద్దాల మణికుమార్, కసిరెడ్డి మధులత, వాడపల్లి సుబ్బరాజు, పైపోని వెంకటరామయ్య, గడ్డం నాని, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ, తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మీ అందరికీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అదేవిధంగా ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలని ఇవ్వాలని చెప్పి నేను అమ్మవారిని కోరుకున్నాను. అదేవిధంగా పాలకులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అధికారులు బాగుండాలి, అందరూ సంయుక్తంగా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కాంక్షతో జాతర కార్యక్రమాన్ని మనం తలపెట్టాం. మరి పెద్ద ఎత్తున దీనికి అందరూ కూడా సహకరించారు. మరి జాతర నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరుగుతూ ఉందని చెప్పి అన్ని చోట్ల అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇది జరగడానికి కారణం మీరే. అమ్మవారి దయతో ఆవిడ జరిపించుకుంటుంది. 12 సంవత్సరాల తర్వాత మనకు అవకాశం వచ్చింది. ఈ జాతరని ఇంకా మరింత గొప్పగా చేసే అవకాశం మరొక 5 సంవత్సరాల్లో మళ్ళీ జాతర జరుపుకోవాలనే ఆకాంక్షతో మనం ఉండాలి. ఏ ప్రభుత్వాలైనా ఉండొచ్చు, ఏ రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, కానీ అమ్మవారి జాతరను మాత్రం వాయిదా వేయకండి. ఈ తాడేపల్లిగూడెం బాగుండాలంటే అమ్మవారు బాగుండాలి. మన గ్రామదేవత ఆవిడ. మనం పెళ్లి చేసుకుంటే గ్రామదేవత గుడికొచ్చి మరి సెలవిండి పానకాలు పోసుకుని ఆవిడ ఆశీస్సులతో మనం పెళ్లి చేసుకుంటాం. అలాంటి గ్రామదేవత నిర్లక్ష్యానికి గురైన తర్వాత 40 సంవత్సరాల తర్వాత మనం ఒకసారి జాతర చేసాం, 2014. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈరోజు మన జాతర చేసే అవకాశం అమ్మవారు మనకు కల్పించింది. దీంట్లో అందరూ భాగస్వాములు అయ్యి మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పినవన్నీ కూడా మనం ఆచరిస్తూ ఈ 10 రోజులు కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి మీ అందరూ అశేష జనం అందరూ కూడా వస్తూ ఉన్నారు. వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ఈ సహకరించిన దాతలు అందరూ కూడా వారికి కూడా మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలశురామ తల్లి.